జమ్గి బి గ్రామానికి వచ్చిన ఇక్కడ రైతులు మా ధాన్యం ఏదైతే ఉన్నాయో జొన్నలు ఉన్నాయో జొన్నలన్నీ కూడా తడిసిపోయి ఇబ్బందుల పాలవుతాం. ఇప్పటివరకు కొబ్బరికాయ కొట్టి 15 రోజులు అవుతున్నాను కూడా ఇప్పటివరకు ఒక గింజ ధాన్యం కూడా ఇక్కడికి తీసుకొని పోలేదు. ఈరోజు వర్షాలు పడి మా ధాన్యం మొత్తం పాడైంది, మా జొన్నలు మొత్తం పాడైంది అంటే ఇక్కడ చూసి వాళ్ళకు పరామర్శించి అధికారులకు మాట్లాడడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చూస్తుంటే పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. సుమారుగా 50 లారీల జొన్నలు ఇక్కడ జమ్గి బి గ్రామంలో పండించడం జరిగింది. జమ్గి బిలు ఉన్నది, జమ్గి కేలు ఉన్నది. అదే మాదిరిగా గాంధీనగర్ లో కూడా జొన్నలు పండించారు. మరి ఈ జొన్నలు ఇప్పటి వరకు ఒక ఇత్తు కూడా ఇవ్వలేవు. దానికి టోకన్లు కూడా కనీసం టోకన్లు కూడా ఇవ్వలేదట. ఆ టోకన్లు ఇవ్వడానికి పోతే ఈ నెట్వర్క్ వస్తలేదని చెప్పేసి కాలయాపన చేస్తారు. ఆ టోకన్లతో పాటు టోకన్లు ఇవ్వాలంటే తంబు అనేది పెట్టింది. ఇంతకుముందు మాట్లాడినప్పుడు కూడా నేను చెప్పడం జరిగింది, తంబు సిస్టమ్ తీసేయాలి, తంబు సిస్టమ్ కరెక్ట్ కాదని చెప్పడం జరిగింది. ఎందుకంటే ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. అక్కడ మీకేమో నెట్వర్క్ వస్తలేదు అంటున్నారు. తంబు పెట్టే కొరకని 3 రోజులు 4 రోజులు తిరగాలంటే వాళ్ళు ఈ తీవ్రమైన ఎండలకు కూడా మన ఏమంటారు వడదెబ్బతో కూడా చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అదే మాదిరిగా వీళ్ళు జోకిన తర్వాత మరొకసారి తంపెట్టాలన్నట. ఇప్పుడు తంపెట్టడం కాదు, మన జోకిన తర్వాత మరొకసారి తంపెట్టాలన్నట. ఆ సిస్టమ్ తీసేయాలని చెప్పేసి నేను గతంలో డిమాండ్ చేయడం కూడా జరిగింది. కానీ ఇప్పటికి అదే సిస్టమ్ కంటిన్యూ చేస్తూ, కానీ టోకన్లు ఇప్పటివరకు తిరిగి వేసారిపోయింది. కానీ ఇప్పటివరకు టోకన్లు ఇక్కడ ఉన్న రైతులకు ఎవరికి టోకన్లు కూడా రాలేవు. మరి వీళ్ళ జొన్నలన్నీ అట్లే ఉండిపోయినాయి. ఇటు వర్షాలు పడుతున్నాయి. రైతుల పరిస్థితి ఏముందంటే ఇప్పుడు ఈ పడ్డ వర్షంతో వాళ్ళ చేనుల విత్తనాలు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఎరువుల కొరకం తిరగాల్సిన అవసరం ఉంటుంది. మరి జొన్నల కాడ ఉంటారా, వాళ్ళు నాగళ్ళు దున్నే కాడ ఉంటారా, లేకపోతే విత్తనాల కొరకని పోతారా, లేకపోతే ఎరువుల కొరకు పోతారా? రైతుల పరిస్థితి ఇంత దారుణంగా తయారు చేయడం జరిగింది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రైతుల పరిస్థితి ఇంత దారుణంగా తయారు చేశారు. ఈ ఎమ్మెల్యే అయితే పెద్ద పెద్ద గూతలు నరుకుతాడు, గొప్పలు నరుకుతాడు. మరి ఏమని మాట్లాడిందంటే మొదలు రైతులకు జొన్నలు ఎందుకు పెట్టిండ్రు, జొన్నలు పెట్టకూడదు, జొన్నలు పెట్టిండ్రు కాబట్టి నేను జొన్నలు తీసుకోనని చెప్పేసి ఖచ్చితంగా మాట్లాడిందట. మర్రా సిగ్గు శరం వదిలిపెట్టేసి ఇదే గ్రామాలు తిరిగి చెప్పినోడు మేము రాస్తా రోకో చేస్తామని చెప్పగానే ప్రభుత్వం దిగొచ్చి జొన్నల కాంట ఇవ్వగానే నేనే పోయి కొట్లాడి తీసుకొచ్చిన జొన్నల కాంటాలని చెప్పేసి మాట్లాడడం ఎంత దారుణం. తర్వాత ఆ జొన్నల కాంటాలు ఎట్లా నడుస్తుందో ఏం సంగతి అని చూడాల్సిన బాధ్యత కూడా ఆయన పైన ఉంది. మరి అది కూడా పట్టించుకోకుండా ఏమో కొబ్బరికాయలు కొట్టుకుంటా, ఫోజులు కొట్టుకుంటా నేనేమో చేసినా అని చెప్పేసి మెప్పులు వందుకుంటా తిరిగే కొరకని ప్రయత్నం చేస్తున్నాడు. టోటల్ గా కూడా ఈ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసింది. ఈ ఎమ్మెల్యే కూడా టోటల్ గా కూడా విఫలమైందని చెప్పేసి తెలియజేస్తున్నాను. మా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇప్పుడు రైతులు కూడా మాట్లాడుతూ చెప్పిర్రు, అంతకుముందు లేని 50 సంవత్సరాలు కాంగ్రెస్ వాళ్ళు పరిపాలించినప్పుడు లేని ధాన్యం కొనుగోలు ఎంఎస్పీ మార్కెట్ సపోర్ట్ ప్రైజ్ ఇచ్చేసి ధాన్యం కొనుగోలు చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కింది. మేము అప్పుడు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏం కొనకపోతే మేము వడ్లు కొన్నాం, జొన్నలు కొన్నాం, మక్కలు కొన్నాం, కందులు కొన్నాం, శనగలు కొన్నాం, సోయలు కొన్నాం, పెసర్లు కొన్నాం, మినుములు కొన్నాం. ప్రతి ఒక్క పంట రైతు ఏది పండిస్తే ఆ పంట కొనుగోలు చేసి రైతులకు సకాలంలో పైసలు చెల్లించి రైతులకు కష్టాలు కాకుండా చూసుకున్నాం. ఇదే కాకుండా రైతులకు పెట్టుబడి డబ్బులు లేక ఇబ్బంది అవుతుందని చెప్పేసి రైతులకు రైతు బంధు ద్వారా ప్రతి సంవత్సరం 1 ఎకరాకు 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా చెరువులు 24 కరెంటు కాంగ్రెస్ ప్రభుత్వంలో 4 గంటల కరెంటు